ముందు నా తెలంగాణ గెడ్డ, ఆ తర్వాతే పార్టీ, ఆ తర్వాతే వ్యక్తి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈటెల ఉద్దేశం వేరైనా జాతీయ పార్టీలో ఉంటూ పార్టీని రెండో స్థానంలో పెట్టినట్లుగా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈటెల వ్యాఖ్యల వెనుక రాజకీయ అర్థాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటెల నా పర్సనల్. విన్నారుగా, పార్టీ కంటే రాష్ట్రానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చానని ఈటెల చెప్పినా మరి పార్టీ కూడా అదే విధంగా ఈటెలకు రెండో ప్రాధాన్యం ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో సంఘ నేపథ్యం ఉన్న నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందనే చర్చ జరుగుతున్న వేళ ఇలాంటి వ్యాఖ్యలు ఈటెల రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈటెల రాజేందర్ రాజకీయ ప్రయాణంలో ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కావు. ఒకప్పుడు గులాబీ జెండా ఓనర్లం అన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ఆయనపై వివాదానికి దారితీశాయి. అనంతరం బీజేపీలో చేరిన తరువాత కూడా పార్టీలోని కొందరు నేతలతో విభేదాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎంపిక సమయంలో కూడా ఈటెల పేరు వినిపించినప్పటికీ చివరకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు పార్టీ తర్వాతే అన్న వ్యాఖ్య పార్టీ శ్రేణుల్లో ఎలాంటి స్పందనకు దారితీస్తుందన్నది మరో చర్చగా మారింది. పార్టీని సిద్ధాంతంగా భావించే కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను ఎలా స్వీకరిస్తారన్నది కూడా ఆసక్తికర అంశమే. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోతల అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా తమకు అనుకూలంగా ప్రచారం చేస్తోంది. దీంతో ఇది ఈటెల వ్యక్తిగత అభిప్రాయమా లేక బీజేపీ అధికారిక వైఖరా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈటెలను ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో మాటలకు ఉండే విలువ ఎంత గొప్పదో వాటి ప్రభావం కూడా అంతే పెద్దది. ముఖ్యంగా జాతీయ పార్టీల్లో ప్రతి వ్యాఖ్య రాజకీయ సంకేతంగా మారే అవకాశం ఉంటుంది. ఈటెల వ్యాఖ్యలపై బీజేపీ అధికారికంగా ఎలా స్పందిస్తుంది, పార్టీ అంతర్గతంగా ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగుతుంది అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. అయితే ప్రస్తుతం మాత్రం ముందు గడ్డ తర్వాత పార్టీ అన్న ఈటెల వ్యాఖ్య తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.